అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని అవ్వదు. కానీ కొందరి దగ్గర డబ్బు అధికంగా ఉంటే మరి కొందరి దగ్గర నిత్య అవసరాలకు కూడా ఇబ్బంది అయ్యేలా ఇంట్లో ధనం నిలవదు. వారు సంపాదించే డబ్బులు చాలక ఖర్చులు పెరిగి అప్పులు చేసి దాని వడ్డీలు కట్టుకోలేక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఇలా ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే మనపై ఆ లక్ష్మీదేవి కరుణ తప్పనిసరిగా ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎంతటి పేదవాడైనా ధనవంతుడు అవుతాడు. అందుకే అందరూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. అందుకు కారణం మనం ఇంట్లో తెలియక ఇలాంటి తప్పులు చేయడం వల్లే లక్ష్మీదేవి కటాక్షం కలగక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో ఇలాంటి తప్పులు చేసి మీరు ఎన్ని నోములు వ్రతాలు చేసినా ఉపయోగం ఉండదు. ఆ పొరపాట్లేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజు బట్టలు ఉతుకుతూ ఉంటారు. అయితే బట్టలు ఉతకడానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఉదయం సమయంలో మాత్రమే బట్టలు ఉతకాలి. అలా కాకుండా సాయంత్రం వేళల్లో బట్టలు ఉతికితే దరిద్రం చుట్టుకుంటుంది. అసలు శాస్త్రం ప్రకారం మంగళ శుక్రవారాలలో అసలు బట్టలు ఉతకకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాత బట్టలతో ఫ్లోర్ తుడవడం, వాటిని మ్యాట్ లాగా వాడడం సరిపాదు. వీటిని మురికిని శుభ్రం చేయడానికి వాడితే దురదృష్టం వెంటాడుతుందని, వ్యక్తులపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని నమ్ముతారు. ఎందుకంటే పాత బట్టలు వాటిని ధరించిన వ్యక్తికి సంబంధించిన శక్తిని నిలుపుకుంటాయి. అందుకే వాటిని ఫ్లోర్ క్లియర్ చేయడానికి మాఫ్సులాగా లేదా మురికిని శుభ్రం చేయడానికి వాడకూడదు. దీనివల్ల గతంలో ఆ బట్టలు వాడిన వ్యక్తి జీవితం కూడా తుడుపుడు కర్రలా మారుతుంది. ఇది అదృష్టాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆ వ్యక్తికి ప్రతికూల శక్తిని తెస్తుంది. నేల మీద వేసి పాత బట్టలు తొక్కితే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావించబడుతుంది. దీంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు రావచ్చు. పాత బట్టలను ఇంట్లో పెట్టుకోకూడదు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపించి మానసిక ఉద్రిక్తత పెరుగుతుంది. ఫలితంగా కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాడని దుస్తులను బీరువాలు, అల్మారాల్లో పెట్టుకోవడం కూడా మంచిది కాదు. మీ పాత బట్టలను ఎవరికైనా దానం చేసే ముందు వాటిని ఉప్పు నీటిలో ఉతకడం మంచిదని జ్యోతిష్యం సలహా ఇస్తుంది. దీనివల్ల దుస్తుల నుంచి యజమానికి చెందిన ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే చిరిగిపోయిన, మురికి పట్టిన బట్టలను దానం చేయకూడదు. వాడగలిగే స్థితిలో ఉన్న వాటినే ఇతరులకు ఇవ్వాలి. బాగా చిరిగిన, అపరిశుభ్రమైన బట్టలు దానం చేస్తే మీ జాతకంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఇది దురదృష్టాన్ని తీసుకురావచ్చు. ఎవరికీ పనికిరాని, ఏమాత్రం ఉపయోగపడని చిరిగిన బట్టలను చెత్త కుండీల్లో పడేయడం మంచిది. బట్టలు ఉతకడం లేదా ఎండబెట్టడం వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో గరిష్ట ప్రతికూల శక్తి ఉంటుంది. కనుక సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకకూడదు లేదా ఆరబెట్టకూడదు. అటువంటి పరిస్థితుల్లో బట్టలు ఉతకడం లేదా ఎండబెట్టడం ద్వారా ప్రతికూల శక్తి బట్టల్లో ప్రవేశిస్తుంది. దీని కారణంగా శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రివేళ ప్రతికూల శక్తి బలంగా ఉంటుంది. రాత్రిపూట బట్టలు ఉతకడం, బయట ఎండబెట్టడం వల్ల మన బట్టల్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ మనకు ఏ విధంగానూ మంచిది కాదు. అంతేకాదు, మాసిన బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయాలి. పొరపాటున కూడా బట్టలు ఉతికేటప్పుడు ఆ నీళ్లను కాళ్ళ మీద పోసుకోకూడదు. అలా చేస్తే దరిద్రం వచ్చి పడుతుందట. ఇక వంటగదిలో వంట పాత్రలను పెట్టుకోవడానికి ఉపయోగించే మాసిపోయిన బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సంసారం చేయకూడదు. ఎవరితోనూ గొడవ పడకూడదు. సాయంత్రం సమయంలో ప్రదోషకాల ధ్యానం, పూజ మంచి ఫలితాలను ఇస్తాయి. గడపను లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తారు. కాబట్టి గడప మీద కూర్చోవడం, నిల్చోవడం వంటి పనులు చేయకూడదు. గడపను కాలితో తొక్కకూడదు. ఇలాంటి పొరపాట్లు చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. ఇంట్లో ఒకరికి కొబ్బరి నూనె రాసి మరలా అదే చేత్తో వేరొకరికి నూనె రాయడం అనేది అశుభకరం. దీనివల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు. రోజు స్నానం ఆచరించిన తర్వాత కాళ్ళు, చేతులు పూర్తిగా ఆరిపోయాకే మంచంపై కూర్చోవడం లేదా ఇంట్లో తిరగడం చేయాలి. అలా కాకుండా తడికాలతో ఇంట్లో తిరిగిన మంచం ఎక్కినా దరిద్రం చుట్టుకుంటుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి క్షణకాలం కూడా ఉండదు. అదేవిధంగా చీపురుని, రోకలిని కాలితో తొక్కకూడదు. ఇంట్లో ఎప్పుడు మంచి మాటలు మాట్లాడుకోవాలి. మంగళకరమైన మాటలు మాత్రమే మాట్లాడుకోవాలి.
అలా కాకుండా చెడ్డ మాటలు మాట్లాడితే దానివల్ల చెడు జరుగుతుంది. ఇలా ఎవరి ఇంట్లో అయితే అశుభకరమైన మాటలు మాట్లాడతారో ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్కో క్షణం కూడా ఉండదు. కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడితే ఆ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. మన ఇంట్లో నుంచి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.